ఓవైపేమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం, జన్మరాశిలో శని యొక్క సంచారం, వ్యయంలో ఉన్నటువంటి రాహు సంచారం. కానీ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఎంతో కాలంగా ఇబ్బందులు, సమస్యలతో ఉన్నటువంటి మీకు విజయం సిద్ధించబోతుంది. చాలా అద్వితీయమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి సంక్షోభం నుంచి బయటపడటమే కాదు, ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేనటువంటి జీవన విధానాన్ని కూడా మీరు పొందే అవకాశం కనిపిస్తుంది. కొంతకాలంగా మీ వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అవ్వచ్చు, పై అధికారుల యొక్క మన్నన పొందలేకపోవటం అవ్వచ్చు, అనుకున్నటువంటి చోటికి బదిలీలు లేనటువంటి అంశాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా సానుకూలవంతం కావటంతో పాటుగా ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులు అకారణంగా బదిలీ మీద వెళ్ళిపోవటం, పై అధికారుల యొక్క మన్నని మీరు పొందటం వల్ల మీ యొక్క కార్యదక్షతని నిరూపించుకునే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క స్థానాన్ని పదిలం చేసుకునేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉండబోతుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో వ్యాపారాన్ని విస్తరిస్తారు, పెట్టుబడులు సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, విందులు, వినోదాలు, కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితులు అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. వివాహ జీవితానికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అన్యోన్యకరమైనటువంటి పరిస్థితులతో పాటుగా ఇప్పటికి ఉన్నటువంటి అపోహలు, అపార్థాలు తొలగించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అవ్వచ్చు, లేదా తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం వెళ్ళవచ్చు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి మోకాళ్ళకి సంబంధించినటువంటి నొప్పులు, కండరాలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన.